మళ్ళీ అతను అయిపోయింది ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 100 సంవత్సరాల పైన ఈ ఖాదర్ హుసేన్ మసీదు ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొందరు వ్యక్తులు వక్ఫ్ బోర్డు నుంచి కమిటీ తెచ్చినారు. వక్ఫ్ బోర్డు ఎప్పుడు ఇంతవరకు ఒక ఇటుక కానీ ఒక సిమెంట్ బస్తా కానీ మా మసీదుకు ఎటువంటి హెల్ప్ హుసేన్ షా అలీ చౌషన్ అలీ దర్గా వక్ఫ్ బోర్డుది కాదా, దాని మీద ఎప్పుడు ఎవరు స్వాధీనం చేసుకోలేదు. మోడంపల్లి మసీద్ ఆస్తులు సుమారు 100 కోట్ల పైన ఉన్నాయి. దాని మీద ఏమైనా మీరు విచారణ ఎప్పుడైనా జరిపారా? ఖాదర్ హుసేన్ మసీదు నుంచి ప్రతి సంవత్సరము ఆసారే షరీఫ్కి ఖాదర్ హుసేన్ మసీదు నుంచి సొందలు తీసుకొని వెళ్తాం, గంధం తీసుకొని వెళ్తాము. కానీ ఈసారి అంజుమన్ కమిటీ వారు మాకు ఒక లెటర్ పంపించినారు మా మసీదుకి, మీరు మీ మసీదు నుంచి ఆసారే షరీఫ్కి సొందలు కానీ గంధం కానీ మీరు స్వీట్స్ లడ్డూలు తీసుకుపోతాం, ఎప్పుడు ఆ లడ్డూలు కూడా మీకు అలౌ లేదని 2 times మాకు లెటర్ పంపించారు. అయినా మేము వాళ్ళు చెప్పినారు కదా అని మేము తీసుకువెళ్ళలేదు. కానీ మా మసీదుకి మాకు విరుద్ధంగా ఎన్ఎస్ మున్నా గారు వాళ్ళ ఇంటి నుంచి గంధం తీసుకొని మా మసీదు మీదుగా తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు ఏమన్నా మాకు సంబంధించిన వాళ్ళ మా మసీదుకు వాళ్ళకు ఎటువంటి రిలేషన్, మాకు వాళ్ళకు ఎటువంటి రిలేషను లేదన్నమాట. కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళినారనమాట. మసీదు మీదుగా ఆసారే షరీఫ్కి తీసుకెళ్ళి వెళ్ళినారు. ఎన్ఎస్ మున్నా గారికి అంతగా ప్రెసిడెంట్ అవ్వాలని కానీ వాళ్ళకి ముతవల్లి అవ్వాలని కానీ ఉంటే వాళ్ళ ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ని వాళ్ళు కొలాప్స్ చేసుకోవాలి. దాన్ని పగలగొట్టి వాళ్ళు మసీదు కట్టుకొని వాళ్ళు ముతవల్లి అయినా ఉండొచ్చు, వాళ్ళ ప్రెసిడెంట్ అయినా ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టము. మా మసీదు మీద వాళ్ళ పెత్తనం ఏందో మాకు ఇంతవరకు అండర్స్టాండ్ అవ్వడం లేదు, మాకు అర్థం కావడం లేదన్నమాట. ఈ మసీదు ఎన్నో సంవత్సరాల నుంచి మాది, ఇంతవరకు మా మసీదు వక్ఫ్ బోర్డులోనే లేదు. కొత్తగా వీళ్ళు వక్ఫ్ బోర్డు నుంచి కమిటీ తెచ్చారు మా మసీదుకు. ఇదే ఆల్రెడీ 1 కమిటీ ఉంది, కానీ వీళ్ళు కమిటీ తీసుకొని వచ్చినారు. మా మసీదు నుంచి గంధమే వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు కమిటీలో మా వాళ్ళు కమిటీ తెచ్చారో ఏ విధంగా వాళ్ళు దీనికి ప్రెసిడెంట్ అవుతారో మాకైతే అర్థమే కావడం లేదు. ఇది ఏం జరుగుతుందో మాకే అర్థం కాకుండా ఉందండి. ఇది పరిస్థితి. అందుకనే మేము ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ కమిటీ ఉంది అన్న, కానీ ఈ కమిటీ వీళ్ళు తీసేసి వాళ్ళు కొత్త కమిటీ పైనుంచి తెచ్చుకుంటున్నారు వక్ఫ్ బోర్డు నుంచి. అస్సలు మాకు తెలియదు ఈ విషయం. మొన్న రీసెంట్ గా తెలిసింది కమిటీ ఉందనే విషయం వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్త కమిటీ తెచ్చారన్నమాట. వస్తా అన్నారు కానీ ఇప్పుడు రావడం లే వాళ్ళు, అది రావడం లే. ఈ మసీద్ పేరు ఖాదర్ హుసేన్ మసీద్ అని మా ముత్తాత గారిది. ఇది ఆయన టూంబు, ఆయన సమాధి కూడా మసీద్ లోనే ఉంది. ఈ స్థలం కూడా ఆయనదే, ఆయన ఇచ్చిన స్థలమే ఇది. అందుకనే ఖాదర్ హుసేన్ మసీద్ పేరు పెట్టారు. కానీ మా మామయ్య కూడా ఉండారు ఇంతవరకు. ప్రొద్దుటూరు ఖాదర్ హుసేన్ మసీదు తరపు నుంచి ధర్నా చేయమనగా ఇంతకు ముందు 100 సంవత్సరాల నుంచి గడుచున్న ఖాదర్ హుసేన్ మసీదు సొంతం ప్రాపర్టీ అన్న సొంతం దాయిదులు చలాయించుకుని వస్తున్నారు. మధ్యలో ఒకరిని ఒక జిమ్మెదారిగా చేసినారనమాట. ఆ జిమ్మెదారిగా చేసిన తర్వాత వాళ్ళు ఆ జిమ్మెదారులు పూర్తి చేసుకోలేకపోయినారు. అందువలన మళ్ళీ స్వయం వాళ్ళు దాయిదులే కమిటీగా నిలబడినారు. కానీ కొంతమంది కమిటీ వాళ్లకు బ్లాక్ మనీతో అవసరం అనమాట, మసీదు సంపాదన మీద పడినారనమాట. ఎవరైతే ఈ మసీదు కమిటీ వక్ఫ్ బోర్డులో చేసి మేము కమిటీ కావాలనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా నమాజీ లేరు. వాళ్ళ జీవితం మొత్తం ఎవరైనా సరే ఈ మసీదు మీద కన్ను వేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఎవరు కానీ ఒక్కరోజు 5 పూట ఈ మసీదులో నమాజ్ చదవలేదు. ఓపెన్ ఛాలెంజ్ ఇది. ఒక్కరోజు రంజాన్ నెల తప్ప ఏ రోజైనా ఒక 5 పూట్ల నమాజ్ మేము చదివినా చెప్పమనండి, ఈ రోజే ఆ మసీదులు ఈ దాయిదులతో నేను రాపించి ఇచ్చేస్తా. ఇవాళ ఇళ్లలో కానీ ఒక హాఫీజే ఖురాన్ లేడు, ఒక ఆలిమే దీన్ లేడు, ఒక ముస్లిం కూడా లేడు. వాళ్ళ సంపాదన అక్రమణ సంపాదన ఈ మసీద్ మీద కళ్ళు వేసిన వాళ్ళు సంపాదన
అక్రమ సంబంధన, వాళ్ళు ఆస్తులు అక్రమాల సంబంధన, వాళ్ళు ఇల్లులు అక్రమాల సంబంధన, అంతా మోసం అంతా మోసం తిరగడం అనమాట. అల్లా ఇల్లు మీద పడినారు, అల్లా ఇల్లు మీద పడిన వాళ్ళు బాగా పడరు. ఎప్పుడు మీకు స్వయంగా మసీదు కావాలా, వాళ్ళ మసీదు కమిటీ కావాలంటే మీ ఆస్తులు అమ్మి, మీ బంగారం అమ్మి, మీ అంతస్తులు అమ్మి స్వయంగా మస్జిద్ కట్టి నువ్వు 5 పూట్ల నువ్వు నమాజ్ చదివి ముందు నువ్వు అజాన్ ఇచ్చి నువ్వు ఇఖామత్ ఇచ్చి నువ్వు ముస్లింగా నువ్వు నెరవేర్చుకొని ఆ తర్వాత నువ్వు కమిటీగా చేరాలని మేము నేర్పిస్తున్నాము.